వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్త జిల్లాలకు వాతుతుండ్రు గెట్లు, ఇక మనకు తప్పినట్టే శానా పాటలు. కటకట అంటున్న కందిపప్పు, కౌంటర్లు పెట్టకుంటే ముప్పు. అమిత్ షా సార్ తెచ్చిండు మూటలు, హిప్పి చూస్తే అన్ని మోడీ సార్ మాటలు. అంబేద్కర్ సార్ కు ఇంకో అవమానం, రాజ్యాంగం రాయలేదని అనుమానం. చేపలు పట్టుకొచ్చిన సత్తి, నీ పేరేమో ట్రై అమ్మ, నిన్ను ఫుల్స్ పెడతా కదా, నీ పేరేమో ఫుల్స్ అమ్మ. ఊకో ఊకో, నేనే తింటగాను ఊకో నిన్ను. ముంగట ముంగట కొత్త బండ్లు కొనుక్కునేటోళ్ళ బండి నెంబర్లు మారబోతున్నాయి. ఇప్పుడు టీఎస్ 1 నుంచి సురువై 16 దాకా ఉన్నాయి కదా, వీటికి ఇంకో 10-12 కలిసినట్టు ఉన్నాయి. అట్లనే మీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ కార్డులల్లా మీ అడ్రస్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అవునా, మళ్ళీ ఇప్పుడు మీ సేవ కడుకోవాలనా అని గులుగుతున్నారు కదా. కానీ అస్సలు ముచ్చట తెలిస్తే హబ్బా అని మురుస్తారు. ఈ వార్తలా మేము కొన్ని పెద్ద పెద్ద ఊర్ల పేర్లు చెప్తాం. ఇక ఆడు ఉండేటోళ్ళందరూ భూములు సాఫ్ చేసి ఫ్లాట్లు కొట్టించుకొని తయారుగుంటే ఇంకా మంచిది. ఎందుకంటారా, కొత్త జిల్లాల అద్దులు తేలేదాకా ఊకునే తట్లేదు సర్కారు. నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లు కలిసి రాత్రి దాకా మాట్లాడుకున్నారు. ఇక మీటింగ్ పెట్టి సీఎం సార్ కూడా షరీకైండు. తెలంగాణ పటం ముంగటేసుకొని పొంటెల కమానం చర్చలు పెట్టిండ్రు. నడిమిట్ల గూగుల్ మ్యాప్లు కూడా చూసిండ్రట, గెట్లు ఎట్లా పెడితే మంచిగుంటదో అని. అందరికి అందుబాటులో ఉండేటట్టు కొత్త జిల్లాలు ఉట్టియాలని ఒక నిర్ణయానికైతే వచ్చిండ్రు. కలెక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కొత్త జిల్లాలు గిట్లుండొచ్చు. హైదరాబాద్ నిడగొట్టి లష్కర్ ను సపరేట్ జిల్లా చేస్తారట. ఇక ఇప్పుడు అన్నిటికంటే పెద్దగున్న ఆదిలాబాద్ లా మంచిర్యాల జిల్లా చూడబోతున్నమాట. పేరు కొమ్రంభీం జిల్లా అని పెట్టే కోపున్నదట. నిజామాబాద్ కెళ్ళి ఇడగొట్టి కామారెడ్డిని జిల్లా చేస్తారట. కరీంనగర్ లా జగిత్యాలకు జిల్లా అయ్యే ఛాన్స్ ఉన్నదట. వరంగల్ జిల్లాల భూపాలపల్లిని జిల్లా చేసి దానికి జయశంకర్ సారు పేరు పెడతారట. అట్లనే మహిబాద్ కూడా జిల్లా కావచ్చునట. భద్రాచలాన్ని జిల్లాను వేసి ఖమ్మంతోని పొత్తు లేకుండా చేస్తారట. నల్గొండాల యాదాద్రి జిల్లోటి, సూర్యాపేట జిల్లోటి పక్కా అంటుండ్రు. ఇక మెదక్ జిల్లాకెళ్ళి సిద్దిపేట, సంగారెడ్డి 2 కొత్త జిల్లాలు పుట్టిస్తారట. మహబూబ్నగర్ లా నాగర్, కర్నూలు, వనపర్తి కొత్త జిల్లాలు కావచ్చునట. ఎట్లకెళ్ళి జల్దీ నా జిల్లాలు ఇడగొట్టి దసరా పండుగ సంధి కొత్త జిల్లాల ఏలుబడి సురు చేయాలనే పట్టుతో ఉన్నాడట సీఎం సారు. చూడాలి మరి ఆ అదృష్టం ఎవరెవరు కొత్తదో. కాంగ్రెస్ పార్టీది 130 ఏండ్ల చరిత్ర. ఈ దేశం కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి చరిత్ర రాసింది. ఇప్పుడు కొత్త చరిత్ర రాసేందుకు మన తెలంగాణ లీడర్లు చెమటలు దార వస్తుండ్రు. వీళ్ళ పనితనాన్ని పక్క పార్టీలు పొగడాల్సిన అవసరమే లేదు. ఇంట్ల సంసారాన్ని బయటేసుట్లా ఆరితేరినోళ్ళు. ప్రజాస్వామ్యం, మాట్లాడే స్వేచ్ఛ, ఐక్యతను అణువణువున నింపుకొని పార్టీని ఏ విధంగా ముంగడికి తీసుకుపోతుండ్రో ఇప్పుడు చూద్దాం. ఈసారి తెలుసు కదా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ షెయి గుర్తుకు పెద్ద షెయి లెక్క. ఇప్పుడు రాజ్యసభల పెద్ద మనిషి కూడా. అయితే కోమటిరెడ్డి ఎంకన్నా ఈ నడుమ రివర్స్ గేర్ వేసిండు కదా కొందరి మీద. ఆ ముచ్చట మీద మాట్లాడుకుంటా ఏమన్నాడో అయినుండ్రి. వాళ్ళు తొందరగా పోవాలి. వాళ్ళు ఎన్ని నిమిషాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అన్ని నిమిషాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. పోకుంటే ఈయననే బయటికి నూకేసే తట్టున్నాడు కదా. ఎంకన్నా ఒక్కనే కాదు, ఎవ్వరిని లెక్క పెడతలేడు పార్టీలా. జానారెడ్డి కోవర్ధన్ కాదు, జానారెడ్డి లాంటి వాళ్ళు కోవర్తున్నారు. పెద్ద లీడర్వు గిట్లా మాట్లాడొచ్చునా అని అడిగితే పార్టీని కాపాడేతందుకే మాట్లాడుతున్నా అని అంటుండు. లీడర్ల నడుమ ఏదన్నా లొల్లి ఊడితే పెద్ద మనిషి లెక్క పంచాది తెంపాల గాని నిప్పుల ఉప్పేసినట్లేదు ఈ సార్ ముచ్చట. అంతే కోపం గాని కాంగ్రెస్ పార్టీలనే గిట్లున్నారు కొందరు లీడర్లు. నేను పొద్దుగల్ల నాంపల్లి నుంచి బస్సుల ఆఫీస్కి వస్తున్నా. రోడ్ల మీద బండ్లన్నీ ఆగినాయి. ఇంత కూడా సందు లేకుండా మస్తు దూరం ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ మీద ఏమన్నా టక్కర్ అయిందా, లేకుంటే షాప్ ఓపెనింగ్ కానీ హీరోయిన్లు ఎవరైనా నచ్చిండ్రా అని కిటికీలకెళ్ళి తొంగి చూసిన. చిన్న షాప పిల్లలు పట్టుకొని తిరుగుతున్నారు జనం. అరే అప్పుడు యాదకొచ్చింది, మా సతిగా నిన్న చెప్పిండు కదా, అదేనులా శాప ప్రసాదం పంచి పెడుతుండ్రని. శంఖమూది శాప ప్రసాదం పంచుడు చురువు చేసిండ్రు. ఏది ఆనమ్మ ఆను అది అంతే, మింగు నాలుకే బయట పెట్టు. రైట్, ఇగవో నోరు తెరువు పెద్దవా
గంతే అయిపోయే. చిన్న పిల్లలు కూడా వచ్చిండ్రు, చిన్న చేపలే తీయుండ్రి. హీగో ఇట్లా ఇంకా నడుస్తూనే ఉన్నది శాప ప్రసాదం వేసుడు. దగ్గుదమ్ ఉన్నోళ్లకు శాప ప్రసాదం మంచిగా పనిచేస్తుందని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిండ్రు. బయటి రాష్ట్రాలకెళ్ళి నిన్ననే దిగిండ్రట కొందరు. దగ్గర 5-6 లక్షల కొర్రమట్ట పిల్లల్ని పట్టుకొచ్చిండ్రు. ఆడోళ్లకు చిన్నపిల్లల కోసం సెపరేట్ గా కౌంటర్లు పెట్టిండ్రు. వచ్చినోళ్ళకి తక్లీఫులు కాకుండా సర్కార్ ఆఫీసర్లు కూడా మంచిగానే సౌలతులు చేసిండ్రు. పట్నంలా అన్ని రూట్లకెళ్ళి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఇడికి బేస్తారం అమ్మటాల దాకా వేస్తూనే ఉంటారట. కొన్ని నిజాలు ఆలస్యంగా తెలుస్తాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏనాడో ఒకనాడు వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పింది తిన్నాక కొన్ని మాటల ఆ నిజం కూడా జీర్ణం కాకపోవచ్చు. ఒకసారి కూడా ఇంకోసారి గురించి అసొంటి నిజమే చెప్పిండు. ఇంత నిజాయితీ అంత నియతి గల మాట చెప్పిండంటే నిజంగా పువ్వులతోని సన్మానం చేయాలనిపిస్తుంది మీకు. నిజం చెప్పేందుకు గుండె ధైర్యం ఉండాలలో. మోడీ సార్ వచ్చి ఏం తెచ్చిండు, ఏడున్న బొంతగానే ఉంది అని చాలా మంది అనుకుంటున్నారు కదా. మోడీ సార్ వచ్చినందుకు మనకేమొచ్చిందో పెద్ద పువ్వు అమిత్ షా గారు సెలవిచ్చిండ్రు. అదేంటంటే మాట్లాడే ప్రధానమంత్రి వచ్చిందట. పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ మౌనమునైతే మోడీ సారు లౌడ్ స్పీకర్ అన్నట్టు. అంటే మాటలే పవర్ఫుల్ అంటావు అంతే కదా సారు. అయినా మోడీ సార్ మాట గురించి మాకు చెప్పాలా, ఎన్ని మాటల మీటింగ్లలో వినలేదు. మాట్లాడే టైం దొరకక ఛాయ్ జప్పరించుకుంటా ఛాయ్ పే చర్చలు కూడా పెడతాడు. మూలకు పడ్డ రేడియోకు జీవం పోసిందే మోడీ సార్ మాటలు. నల్ల పైకం తెచ్చి పంచుతా అన్నందుకే కదా పబ్లిక్ పబ్బతి పట్టింది. అచ్చేతిని మాటతోనే కదా జనమంతా మంత్రముగ్ధులై ప్రధానమంత్రిని చేసింది. వాజీవే, మోడీ సారు ముమ్మాటికి మాట్లాడే ప్రధానమంత్రి. ఏ విషయంలో ఎట్లున్నా సాప్ సీదా మాట్లాడినందుకు పువ్వు గుర్తు పెద్ద సార్ని మనం అందరం తారీఫ్ చేయాల్సిందే. చిన్నప్పుడు మనకు మన అమ్మ చెప్తుంది, ఇగో ఈయన నాయన, ఈమె నీకు అక్క అవుతుంది, ఇగో ఈయన తాత, ఆమె నాయనమ్మ అవుతుంది అని చెప్తుంది. అట్లనే గుడికి తీసుకుపోయి నాన్న దేవుడికి దండం పెట్టుకో, మంచిగా దండం పెట్టుకోవాలి, మన కష్టాలు తీరుస్తాడని చెప్తుంది. బడికి పోతే పంతులు 4 మంచి మాటలు చెప్పి చదువు చెప్పి బుద్ధులు నేర్పిస్తాడు. పెరిగి పెద్దగా అవుతుంటే మనకు కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అప్పుడు చిన్నప్పుడు మీ అమ్మ తప్పు చెప్పింది, ఆయన మీ నాయన కాదు, మీ పంతులు నిన్ను మొత్తం ఆగం చేసిండు, దొంగతనం చేసేట్లనో నేర్పించలేదు అని అంటే మీకు కోపం వస్తుందా రాదా? మరి ఇప్పుడు గీ సార్ ముచ్చట కూడా ఇట్లనే ఉన్నదులా. గీ సార్ను మంచిగా చూడుండ్రి. చూసిండ్రా, పేరు రామ్ బహదూర్ రాయ్. సెంటర్ సర్కార్ యాన్వర్లున్న ఒక సంఘానికి పెబ్బా. అంతకు మునుపు పువ్వు గుర్తు విద్యార్థి సంఘానికి అంటే ఏబీవీపీకి అధ్యక్షుడు కూడా. ఇంతకు ఈ సిద్ధులు వాళ్ళకి ఏందంటే అంబేద్కర్ సారు రాజ్యాంగాన్ని రాయలేదట, ఇంకొకరు రాస్తే తప్పులు దిద్దిండట. ఏం రాయకున్నా రాజ్యాంగ నిర్మాతం చేసిండ్రని రంది పెట్టుకున్నాడు పాపం. ఒట్టిగానే ఎందుకు గాయ అవుతావు? అంబేద్కర్ సారు రాజ్యాంగం రాయలేదని సాక్ష్యాలుంటే చూపిస్తే సరిపోతుంది సారు. చరిత్రను మొత్తం జల్లడబట్టు ఏడనన్న ముత్యమంత ఆనవాళ్ళు దొరికించుకున్నా చాలు. ఈ ముచ్చట తెలవకనే మోడీ సారు మొన్ననే అంబేద్కర్ సార్ పుట్టినరోజు పండుగను పెద్దగా చేసిండు. ఇంకా మా కేసీఆర్ సార్ అయితే దేశంలోనే పెద్దగా ఉండాలని 125 అడుగుల విగ్రహం కట్టిస్తున్నాడు. పవర్లున్నోళ్ళు పాత లీడర్లు అంతా అంబేద్కర్ సార్ జపమే చేస్తుండ్రు. సారు రాజ్యాంగం రాయలేదని తెలియక బయట దేశాలలో కూడా కొలుసుకుంటాండ్రు. మోడీ సారు మీ పాత దోస్తే కాబట్టి రాజ్యాంగం రాసిందేవలో, అప్పుడు అంబేద్కర్ సార్ ఏం చేస్తుండో అన్ని చూపించాక సాక్ష్యాలేవో జల్దిన దొరకబట్టి అందరి కళ్ళు తెరిపిసారు. అప్పుడు రామ్ బహదూర్ రాయ్ అనే నీ పేరును చరిత్రలో బంగారక్షరాలతో రాస్తారు. పార్లమెంటు ముంగట ఊరూరా నీ విగ్రహాలు పెట్టి నిన్నే కొలుసుకుంటారు. నేను ఎప్పటి సందో అనుకుంటున్నా, చీయవా ఈ బస్సులలో తిరుగుడు చాలా కష్టమవుతుంది, చిన్నదో పెద్దదో బండి కొనుక్కోవాలి అని. పోనీ పైసా కూడా పెడదామంటే మా సత్తిగాడు మిగిలినయ్యాడాయే, ఈ లేకర్లకు బ్యాంకులు లోన్లు ఇయ్యాయే. అయినా సరే ఎట్లా చేసా నీ తాపకు ఒక చిన్న బండి కొనుక్కొని ఈ అక్క లెక్కనే రుయ్యమని ఉరుకుతా. చూస్తుండ్రా, బండి నడుపుతున్నది ఎవరు? ఎమ్మెల్యే రోజక్క. ఎంత స్పీడ్గా నడుపుతుందో చూడుండ్రి. ఓ నువ్వేందయ్యా మేడాన్ని దాటేసి పోతున్నావు? వెనుకకో మూల మలుపుతుంది మెల్లగా మేడం. బండిని లెఫ్ట్ సైడ్ గుంజింది.
పోలీస్ స్టేషన్లకు పోతుంది. గీసారేందో బండ్ల నాపుతున్నాడు. ఏ పోనీ సారు, వాళ్ళంతా అక్క మనుషులు. చిత్తూరు జిల్లా నగరిలా ఇట్లా బైక్ ర్యాలీ తీసి చంద్రాల్ సార్ మీద కేసు పెట్టింది. ఒక్క హామీ కూడా తీరుస్తలేడని. కానీ అక్క, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపినవని మోదాలు నీ మీద కేసు పెట్టగలరు. ఊకోండి, నేనే ఇంత ఊకోండి. అక్క వస్తుంది ఇప్పుడు, వచ్చినాక తిందాము. నీ పేరు ఏం పేరు? ఇంకా పేరు పెట్టలేదా? పొద్దుటి సంది ఏమన్నా తిన్నావా పొత్తకు? ఊకో నేనే తింటగాను. ఊకో నిన్ను. నీ పెయ్యి అంతా ముండ్లే ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు ముండ్లు మింగినావు నువ్వు. ఆగో, మావాడు చేపలతో ముచ్చట పెడుతుండు. ఏం కొంటే చేతలు ఇవన్నీ? అవేమన్నా మనసులు అనుకుంటుండా ఈడు? సుడిగాలి వచ్చినప్పుడు మంచిగా చెల్లరకెళ్ళి ఇట్లా చుట్టూ తిరుగుకుంటే గాలిలోకి పోయి ఆన పడ్డప్పుడు మా ఇంటి మీద పడితే ఏమవుతుండే? బకెట్లు పెట్టి పట్టుకుంటుంటే మంచిగా పైసలు పెట్టి కొనుడు తప్పుతుండే నాకు. ఓరు వారి, ఏం చేస్తున్నావురా? చేపలతోని సోపతి చేస్తున్నావా? ఇది జర దొడ్డుగుండి ట్రై చేసుకోవాలి. ఇదేమో జర బక్కగా ఉన్నది. ఇదాన్ని పులుసు పెట్టుకోవాలి. ఒక్కొక్కటి అర్ధ కిలో మీద కిలో దాకుంటాయి. అక్క జల్దీనే ట్రై చేసుకుందాము. నేను పొద్దుటి సంది ఏం తినలే. కడుపు అంతా జోలగా ఉన్నది. మస్తు తినాలి. జల్దీ పోయి రాజేతు గాని. రాజేస్తారా? అట్లనే అప్పాల పుల్ల కాల్సి వాత పెడితేనంటే అప్పుడు అంటూ ఉస్సని. నీకు చేపలెక్కడిరా? నాయన పొద్దుగాల ఇంటికి వెళ్ళి ఫోన్ చేసిందాక, ఏం చేస్తున్నావురా, మంచిగున్నావా, తింటున్నావా అంటే, తింటున్నా నాయన, ఉడుకుడుకు పోవాలా, మామిడికాయ తొక్కేసుకొని తింటున్నా అన్న. అనటకాల ఈ పదుగనాడు కూడా ఏంటిరా, ఇవాళ మిరిగాము చేపలతోనే తినాలి అంటానన్నాడు. అందుకే నేను అర్థమేంటున్నా 500 ఎత్తుకపోయి 2 కిలోలు తెచ్చిన మార్కెట్లకు పోయి. అమ్మో, పైసలు ఎత్తుకోయిండటీడు. నిన్ను బొంద పెట్టగదరా? నేను చెప్పినా నీ గొంకరమ్మని. ఓ అక్క, ఇవాళ అసలుకే మురిగాం. తిర్తిమంటే నీకే తలుగుతాయి ఆపస్లా. ఊరంతా వండుక తింటుండ్రు. మస్తు ఆసన వస్తున్నది. తమ్మి, పొద్దుగాలనే పోయి చేప మంది వేసుకొచ్చుకున్నావు కదరా, మళ్ళా ఇదేంది? అది పానమున్న చేప అక్క. గుటుక్కున మింగాలి, గుడ్లు ఆడియాలి. ఇదేమో దొడ్డు చేప, కాల్చుకొని కమ్మగా నములుకుంటూ తినాలి. కడుపు నింతది. నీకు ఒకటి ఎట్లా సరిపోతుందిరా? బోగానే కాలవుతుంది. నీ పొత్తేమన్నా చిన్న ఉన్నదే? ఏవు కాకను లేక 2 కిలోల చేపలు తెచ్చుకుంటే పుట్టెడు మాటలు అంటున్నావు. తీసినాస్తానావు నువ్వు. ఏం తిననియవు. ఏమన్నా మాట అంటే చాలు అలాగనే అలుగుతాడు. తిన్నావు కానీ బుడ్డ పరకలు తెచ్చుకుంటే కాదా, అవి అగ్గుంటాయి కదరా. బుడ్డ పరకలు తెచ్చుకుంటే ఎవరి ముక్కలు పెట్టుకోవాలి, ఏ మూలకు చాలుతాయక్క. తింటే పొట్ట నిండాలి, పిక్క టంగు ఉండాలి. అట్లనే అగడగడ తింటావంటే అందులో ముండ్లు ఉంటాయి తాత. కుత్కెళ్ళితే అప్పుడు తెలుస్తుంది. ఇగరంతా ఈత కట్టినట్టే చేపకి ఈత నేర్పనికోయింది అన్నట్టున్నాను నీ కథ. ముండ్ల అని నీకేస్తా, మెత్తటివన్నీ నేను తింటా. గాయంతో తెలియరా నాకు? అబ్బా, నీ అసొంటి తమ్ముడు పైసలు పెట్టినా దొరకర్రా. నీ అసొంటి అక్క కూడా దొరకదు కానీ జల్దినరా. ఈగల మీద చేపలాలుతున్నాయి. ఇడ కొట్టి చేతులు గుంజిపారవుతున్నాయి. నీ బూకరోడా, ఆగరాదురా, పానం ఆగుతలేదా? ఏమో చేపలను మొత్తుకుంటున్నావు. ఏ ఊక అక్క, కోదండ రామ్ సారే చెప్పిండు మీరు గమనాడు చేపలు తినమంతా అని. అవును సత్తి, మన పండగలన్నీ ప్రకృతితోని ముడిపడి ఉంటాయి. అందుకే అట్లా చెప్పిండు. ఈ ఒక్క చేపలు ఏ మూలకైతే అక్క, ఇంత కోడి చికెన్ ఇంత మేకమాటను తెచ్చుకుందాము. చేపలే ఎందుకు తినాలి మళ్ళా? అట్లా కాదురా బాబు, రోని కార్తె అయిపోయింది కదా, ఈ ఏళ్ళడ్స్ అన్ని మృగశిర కార్తె అంటే ఆనలు పడతాయి. ఇక ఏడాదంతా మంచిగుంటుందని ఒక నమ్మిక. ఒక్క దినం తింటేనే ఏడాదంతా పానం మంచిగా ఉంటున్నారు కదా. ఇక దినం తిందామక్క, బతికిన దినాలు పానం మంచిగా ఉంటది అక్క. ఒక మడుము ధనాలు తెచ్చి దంచి పొడి చేసి పెడతాక. దంచుతావురా, దంచుతావు. నిన్ను 2 దంచుతున్నట్టే చక్కగా అవుతావు. ఏడాదంతా తింటాడట. అట్లా ఏడాదంతా తింటే నువ్వు నేను చేసే కొలువు పైసలు సరిపోవిడా. మనం దినం కొలువు చేసేది బతకనికనే కదా అక్క. బతకాలంటే దినం తినాలి. పోయేటప్పుడు ఏమన్నా నీళ్ళ చేపలు కోడి చికెన్ వెనక కట్టుకపోతాం మూట. నీస్ పండగలంటే మంచిగా యాద పెట్టుకుంటావురా. కానీ సత్తి, నీకు వచ్చే పిల్లవలో గాని నీకు వండి పెట్టలేక వచ్చినతోనే పడుతుంది. ఇప్పుడు పిల్ల ముచ్చట ఎందుకు అక్క? ఇగో ఈ చేపలు చూస్తున్నాయి నీకోసానికి నోరు తెరుచుకొని. జల్దినరా. వచ్చేటప్పుడు ఫర్బాకరలో దుక్కునామలా 1/4 కిలో చింతపండు తీసుకురా, కమ్మ ఉంటది పులుసులకు. అవు మరి, నీకు అంటి పెట్టడానికి నేను జీతం దాన్ని కదా, అంటి పెడతీ. మీరేంది అట్లా చూస్తుండ్రు? మీరు మీ ఇంట్లో కూడా చేపల కూర వండుకున్నారు కదా, నాకు ఆశ వస్తుంది. నాకు చేపలు అంటే మస్తు ఇష్టము. మీ కూరలో చింతపండు అంటే మీకు ఇష్టమా? ఆసన వస్తున్నది. ఫోటో బేర పెట్టిందో మా అక్క ఇంత జల్లాలి తెచ్చి. అవును కండి రామక్క, నీకు ఆధార్ కార్డు ఉందా అనే? ఇవే లేదా? అర్జెంటుగా కారు తీసుకోపో. ఓ అన్న, నీకుందా అనే?
ఇక నువ్వు బచాయించినట్టే పో. మీకు కూడా ఆధార్ కార్డు లేకుంటే జల్దీ పోయి పోటవ దిగుండ్రి. అరే మోడీ సారు మనిషికో 15 లక్షలు వంచుతా అన్నాడు కదా, దానికోసం ఆధార్ కార్డు దిగమంటుందా అని అనుకుంటున్నారా? గా భాగ్యం ఎన్నడొస్తుందో కానీ ఇవాళ రేపు కమ్మటి తిండి తినాలంటే మాత్రం ఈ కార్డు ఉండాల్సిందే. కాయగూరల రేట్లు పిటాన పిరమైనాయని ఇంత పప్పుచారుతోని కడుపు నింపుకుందాం అనుకునేరు. ఒక 100 రూపాయల నోటు, ఒక 50 నోటు, ఒక 20 నోటు, ఒక 10 నోటు పట్టుకోపోతే కిలో కందిపప్పు చోకిస్తాడు సావుకారి. 170, 180 పెడితే గాని కూర కుండల పడది. చికెన్ ముక్కలతోని పోటీ పడుతున్నాయనుకో రాదుండ్రి. కందిపప్పుతోని కడుపు నింపుకున్నోళ్లే ఇవాళ అస్సలు శ్రీమంతుల కింద లెక్క. పోయిన తాపలెక్క కందిపప్పు కటకట అచ్చటట్టుందని ముందే జాగ్రత్త పడుతుండ్రు ఆఫీసర్లు. పప్పులో ఉప్పత్తుకున్నట్టు రైతు బజార్ల పొంట సపరేట్ దుకాణాలు తెరుస్తారట. కిలో 120 అంటే సావుకారి తానికంటే ఓ 50-60 రూపాయలు తక్కువకే వస్తుంది. ఇక అవ్వకు వస్తున్నారు కదా అని బస్తాలు పట్టుకొని ఉరికేరు. మనిషికి 1 కిలోనే వస్తారట. అది కూడా ఎట్లా? ఆధార్ కార్డు చూపిస్తే నెంబర్ రాసుకొని పప్పు చోకిస్తారట. పోయిన తాప గిట్లనే దుకాణాలు తెరిచిండ్రు మంత్రులు. కందిపప్పు కౌంటర్లు తెరిచినాక ఉల్లిగడ్డ దుకాణాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేటట్టుంది. కొత్త జిల్లాలకు వాతుతుండ్రు గెట్లు. ఇక మనకు తప్పినట్టే శానా పాటలు. కటకట అంటున్న కందిపప్పు కౌంటర్లు పెట్టకుంటే ముప్పు. అమిత్ షా సార్ తెచ్చిండు మూటలు. హిప్పి చూస్తే అన్ని మోడీ సార్ మాటలు. అంబేద్కర్ సార్కు ఇంకో అవమానం, రాజ్యాంగం రాయలేదని అనుమానం. చేపలు పట్టుకొచ్చిన సత్తి. నీ పేరేమో ట్రై అమ్మ, నిన్ను ఫుల్స్ పెడతా కదా. నీ పేరేమో ఫుల్స్ అమ్మ. ఊకో నేనే తింటగాను ఊకో నిన్ను. మన ముచ్చట్లు అయిపోయినాయి. రేపు ఇంకిని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా.